ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కొంతమంది ఉంటారు, నేను కాదంటలా. అదే అంటే మరీ రూల్స్ దాటి ఇలాగా తీసుకెళ్ళి ఉంటారు కదా సైకో ఫియాన్సీ ఉంటాయి సార్. దాన్ని మనకి తెలియదు ఏముంది. అయితే ఇప్పుడు దాకా మనం భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చాక ఒక సైకోని ముఖ్యమంత్రిగా చూసింది కేవలం మన ఆంధ్రదేశంలోనే. ఇప్పుడు దాకా ఎక్కడ ఏదో బ్యాడ్ గవర్నెన్స్ ఉంటే చేతగా ఉండొచ్చు, కానీ అన్ఫార్చునేట్ మరి ఎక్స్పీరియన్స్ చూసాం కదా. ఇటువంటి జిత్తులు వేయటానికి కుదరదు కాబట్టి వాళ్ళకి వెన్నులో చెమటలు పడుతున్నాయి. అయితే ఇప్పుడు చాలా కాలంగా మీరు మంత్రి 1-2 నెలలకు ఒకటో సర్వే చేపిస్తున్నారు కదా. సో ఇప్పుడు చెప్పండి, ఈ పొత్తు కుదిరింది, ఈ 3 పార్టీలు జాయింట్ దీంట్లోకి వచ్చేసాయి కాబట్టి మీరు నాకు లాస్ట్ వీక్ చెప్పినట్టు గుర్తు, పొత్తు కుదిరితే ఎలా ఉంటుంది అనే సర్వే కూడా చేయించాను, కానీ పొత్తు అనౌన్స్మెంట్ వచ్చాక చెప్తానన్నారు. ఇప్పుడు చెప్పండి నాకు, పొత్తు కుదిరినాక సీట్లు ఎవరైనా గెలుస్తున్నారు చెప్పండి. చేసుకోవాలి, ఎందుకంటే ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఇంకొంచెం డీటెయిల్గా చేయాలండి. ఊరికే మనం కొన్నే చేసాం, రాయలసీమలో కొన్ని అలాగా. ఇప్పుడు ఏంటంటే ఈ పొత్తు వలన లాభం ఏమిటి ఆంధ్రప్రదేశ్కి? ఆల్రెడీ కొంతమంది భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసింది అనే ఒక అపప్రదలో కొంతమంది ప్రజలు ఉన్నమాట వాస్తవం. అవును, అది మనం కాదనలేని సత్యం. అది కేవలం మిస్అండర్స్టాండింగ్, అపప్రద. కానీ దాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. 17వ తారీఖు చిలకలూరుపేట మీటింగ్కి పెద్దలు నరేంద్ర మోడీ గారు తప్పకుండా వస్తారు అని చెప్పడం జరిగింది. ఆయనకి ఏదన్నా టైం షెడ్యూల్ అడ్జస్ట్ చేయాలంటే 2-3 రోజులు అటు ఇటు ఆ మీటింగ్ అవ్వచ్చు. డెఫినెట్గా మోడీ గారి ఫస్ట్ మీటింగ్ అయిన తర్వాత, ఎందుకంటే ఆ తర్వాత మన యాక్చువల్ పోలింగ్కి మనకు కనీసం 35 నుంచి 40 రోజులు సమయం ఉంటుంది కాబట్టి ఎవ్రీ డే దేర్ విల్ బీ ఏ డ్రాస్టిక్ చేంజ్. ఒకరోజు మోడీ గారు వస్తారు, ఇంకో రోజు షా గారు వస్తారు, ఇంకో రోజు రాజ్నాథ్ సింగ్ గారు, వీళ్ళందరితో పాటు చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారితో పాటు ఆ మీటింగ్స్ కూడా ఉంటాయి. డెఫినెట్గా వాళ్ళు ఏమి చేయబోతున్నారు అనేది స్పష్టంగా చెప్తారు, చేతల్లో చూపిస్తారు కూడా. సో కాబట్టి ఆ అపప్రద అనేది ఓవర్ నైట్ ఏదో చొక్కా తీసినంత సింపుల్ కాదు, కానీ ఒక 10-15 రోజుల్లో అనుమానం ఉన్న వాళ్ళందరూ అనుమానాలు కూడా పటాపంచలు అవుతాయి. సో ఒక అద్భుతమైన విజయం దిశగా ఈ కూటమి వెళ్తుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇంకొకటి ముఖ్యంగా ఒక 5-6% ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది సార్. ఎందుకంటే చాలామంది ఏమై రౌడీ మొండా ఊరులతో మనకెందుకురా బాబు, ఆ ఓటింగ్కి వెళ్తే ఆ పోలింగ్ బూత్ దగ్గర ఏం గొడవలు చేస్తారో అని చెప్పి కొంతమంది వచ్చే అవకాశం కూడా లేదు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ డెఫినెట్గా చాలా టఫ్గా ఉంటుంది కాబట్టి ఈ తెంగరాశాలు వేసే వాళ్ళని, పోలీస్ ఆఫీసర్లని ముందే ఏరవతలు పడేస్తారు కాబట్టి నిర్భయంగా ప్రజలు ఓటింగ్కి వచ్చి కూడా ఓట్లేసి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆ రకంగా గణనీయంగా ఓట్ల పోలింగ్ శాతం పెరిగే అవకాశము ఉంది, దొంగ ఓట్లు అరికట్టే అవకాశం ఉంది. ఈ అన్నిటి కాంబినేషన్లో డెఫినెట్గా మనకి ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ రేపు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఈస్ ఆన్ ద 15th ఆర్ అదర్వైజ్ బై 16th అంటున్నారండి. ఆ తర్వాత 13th జరగదు సార్, నేను చెప్తున్నాగా గ్యారంటీగా. ఓకే, ఢిల్లీలో ఉంటున్నాను కదా సార్, నా మాటే నమ్మాలి మేడం. అందుకని 15 గ్యారంటీ, అదర్వైజ్ 16. ఇది 15 అని చెప్పి నేను 20 రోజుల క్రితమే చెప్పా, ఇంకా దానికే కట్టుబడి ఉన్నా. ఆ మధ్యన ఎవరో నా ఫ్రెండ్ ఒకడు లేదు 28 వస్తుంది గ్యారంటీ అని అంటే ₹1,00,000 పందెం కూడా కాసి ఆల్రెడీ నెగ్గేసా. సో 15 వస్తుందండి పక్కాగా. బట్ ఏదో లక్షలేండి సార్, ఏముంది ఇప్పుడు పెట్టుబడి ఖర్చుకి. సో బెట్టింగ్ అని కేసు పెడతారు, జాగ్రత్త. అంటే అలా అంతే, రైట్. ఓకే సార్, ఆంధ్రాలో కాదు కదా, పర్లేదులేండి. ఓకే. సో డెఫినెట్గా ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి రేపు